సెకండ్ ప్రైజ్ మనకే వచ్చింది. ఏం తీసుకుంటావే ఒరే భద్రయ్, అమ్మా గీతం తీసుకెళ్ళరా. ఎందుకండి, నేను మీతో వస్తాను. 10 నిమిషాల్లో వస్తాం. రేయ్ తీసుకెళ్ళరా. అలాగేనండి. పద. చాలా థ్యాంక్స్ అమ్మా. సారీ అక్క, నీ వల్లే నాకు ప్రైజ్ వచ్చింది. నీకిచ్చిన మాట ప్రకారం నీకిస్తానన్న 10,000తో పాటు ఇంకో 10,000 ఎక్కువిస్తున్నా. థ్యాంక్స్. తర్వాత త్వరగా ఇవ్వు. ఇదిగోమ్మా. ఇగో. అవును, ఈ కప్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏముంది ఇందులో? 10 లక్షల డబ్బు. ఓహో, 10 లక్షలా? ఎవరివా డబ్బులు? మావేనమ్మా. సర్లే, మీ గొడవ నాకెందుకు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడితే ఫోన్ చెయ్యి, కలుస్తా. బాయ్. బాయ్. త్వరగా వెళ్ళిపోదాం పద. ఎవరైనా వస్తారు. పద ఇటు. అత్తయ్య గారు, ఇప్పుడు గీతను ఎందుకు పంపించేశారు? అవసరమైతే ఆ శ్వేతని చంపాల్సి వస్తుంది. ఆ గీత చూడలేదని దాన్ని పంపించేశాను. ఈ రోజు తాడో పేడో తేల్చుకుంటాను. అయ్యో, వాళ్ళు పారిపోతున్నారే. ఈ నగలు తిరిగొస్తాయని కల్లో కూడా అనుకోలేదే. తిరిగి రానికి నగలకేమన్నా 4 కాళ్ళున్నాయా మామ? మనమే కష్టపడి సాధించినాం. తిరిగి రావడం అంటే ప్రపంచం మొత్తం పాదయాత్ర చేయమని కాదే, ఆ అనసూయ దగ్గర నుంచి మన చేతికి రావడం. ఓ అవు మామ, అంతా ఆ కాంచనక్క దయ. ఆమె రాబట్టే నేను మా అమ్మ నగలు సాధించుకున్నా. అవునే, దేవతలా వచ్చి కాపాడింది. ఇదిగో వెంటనే వెళ్ళి ఎక్కడో ఒక చోట దాచిపేద్దాం, లేదంటే ఆ ముష్టి వచ్చి లాక్కుంటది. ముష్టిదెవరు మామా? అది నేనే. నన్నే మీ మామ మస్టిది అన్నాడు. మరి బొచ్చ పట్టుకొని గుడికాడికి పోక మా దారికి ఎందుకు అడ్డొచ్చినావు ముస్లిం? మీరు నగలేమన్నా ముష్టేస్తారేమనని. చూడు, ఇది ఎంతో కష్టపడి నాటకాల్లో గెలిచి సాధించింది. దయచేసి వదిలే. ఏ బొండం, ఆ కప్పు నగలు నాది అని ఫిక్స్ అయ్యాక అది నాకు దక్కకపోతే ఎంతకైనా తెగిస్తాను. బంగారం లాంటి మీ ప్రాణాలు కావాలో ఆ పాత బంగారం కావాలో తెలుసుకోండి. నేను అదే చెప్తున్నాను ముస్లిం. నీకు నీ కోడళ్ళకి బ్రతకాలనుంటే ఇక్కడి నుంచి పారిపోండ్రి, లేదంటే నా చేతుల్లో సావుండ్రి. నిజమా? అమలత శిరీష, శ్వేత గారు మనల్ని చంపుతారట. చచ్చిపోతామా? మేము రెడీ అత్తయ్య గారు. నాకు ఊరంటే మహా ఇష్టం. తాడుకి మేకప్ వేసి ఊరేసుకోవాలనుంది. నాకు గన్ అంటే ఇష్టం. గన్నుకి హారం తొడిగి కాల్చమనండి. నాకు విషం అంటే చాలా ఇష్టం. ఒక 2,000 నోటుకి 2 చుక్కల విషం వేసి నాకు తినిపించమను. నచ్చినట్టు చంపనీకి నేనేమన్నా కాంట్రాక్ట్ కిల్లర్ అనుకున్నావే? నా దారి కొట్టొస్తే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి చంపుతా. పద మామా. పట్టుకోండి. అయ్యయ్యా, పారిపోతున్నాడు, వాడు పట్టుకోండి. మనం ఎక్కడ పారిపోయే వాళ్ళు ఎలా పట్టుకుంటాం? శ్వేత,
ఇటువైపే వస్తుందంటారా అత్తయ్య గారు? 100% రాదే. ఏయ్, ఎందుకు రాదే? మనం ఇక్కడుంటే ఇటువైపు ఎలా వస్తుంది అత్తయ్య గారు? మనల్ని చూసి వెనక్కి పారిపోతుంది కదా. లాజిక్కే. ఏయ్, అంత లేదు. అది వెనక్కి పారిపోకుండా ఒక ప్లాన్ వేసానే. ఏంటా ప్లాన్ అత్తయ్య గారు? ఇదిగో, ఆ శ్వేతకి డబ్బంటే పిచ్చి. ఆ. ఈ నోటు చూసిందంటే చికెన్ ముక్కను చూసిన కుక్కలాగా తోకుపు ఉంటూ వచ్చేస్తుంది. మీలాగన్నమాట. నువ్వు నోరు ముయ్యి. నాలాగనమాట. అయ్యో, కరెక్టేనే, నోర్మయ్. ఇదిగో, ఈ నోటు రోడ్డు మీద పడేస్తాం. అంతటితో అది ఆగి ఈ నోటు తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు అందరం కలిసి లాగేస్తాం. ఊరుకోండి. ఆ. అప్పుడు దాకా ఎందుకు అత్తయ్య గారు? ఇప్పుడే లాగేసుకుందాం కదా. ఏంటది? నోటు నోటు. అరే, ఒసే, నేనన్నది నోటు కాదే, ఆ నగలు. అమ్మో, నా నగలు నేను లాక్కోను. కావాలంటే మీ నగలు లాగుతాను. నీ అమ్మ, లాగమంది దాని నగలనే. అయ్యో, ఇటే వస్తుంది. ఉండు, నేను వేసేస్తా. చూడు. 2000 నోటు. హాయ్. అమ్మరండి. రూపాయి వేసి వెళ్ళిందేంటే? ఇందాక మీరు చెప్పారు కదా నేను ముష్టిదాన్ని అని. అది గుర్తు పెట్టుకుని వేసేసి వెళ్ళిపోయి ఉంటుంది అత్తయ్య గారు. అసలు 2000 వదిలేయడం ఏంటే ఇది? అవును కదా. ఏయ్! పట్టుకోండి. దొరుకుతారు. అయ్యయ్యా, పట్టుకోండి దాన్ని. అయ్యో, పట్టుకోండి. ఒసేయ్, పరిగెత్తండి. ఆగవే పుట్టిదారా. అయ్యో, దేవుడా. అత్తయ్య గారు, మీరు పట్టుకోమంది దీన్నా? దీన్నే. చెత్త మొహం దానా. డబ్బు విలువేంటో అత్తయ్య గారిని చూసి నేర్చుకోవాలక్క. థ్యాంక్స్. దరిద్రపు దానం. దానికి దానింది. కాదు, మిమ్మల్ని. 2000 రూపాయలు నోటు పోతే ఆఫ్టర్ ఆల్ రూపాయి కోసం పడతారా? వెళ్ళి పట్టుకుందా పని. మీ సంగతి తర్వాత చెప్తానే. పదండి. 2000 కోసం ఎందుకు వెనక్కెళ్ళావే? నేనెక్కడ పోయినా మామా? నేను పోలే. మరెవరు వెళ్ళారే? నా కాళ్ళు మామా. ఆ కాలు విరగొత్తగాని కక్కుతు పోదే. ఆ? నీ దగ్గర కొట్టేద్దామని చూస్తే నా దగ్గరే కొట్టేస్తావా? ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తానే. ఒసేలతో శిరీష, గట్టిగా పట్టుకోండి. వదలండి. పట్టుకోమంది మిమ్మల్ని కదే, మరి? దాన్నే.
అలాగే పట్టుకోండి. రావే. ఏయ్, పిచ్చుకే! ఒసేయ్, ఏం చేస్తున్నారే? కప్పులో డబ్బులున్నాయేమో చూడండి. వెళ్ళి చూడండి తొందరగా. ఒసేయ్, ఒసేయ్, లత, మామ దగ్గర డబ్బు దొరికింది, వచ్చేసేయండి. వచ్చేసేయండి. అయ్యో మామ మామ లే మామ మామ అయ్యో మామ డబ్బులే నాతో పెట్టుకుంటే చంపేస్తాను. అమ్మా. శ్వేత డబ్బులే డబ్బులే శ్వేత రక్తం మామ అయ్యో రక్తం మామ 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 లే మామ మామ లే మామ మామ ఇంత కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పాటికి ఆ నగలన్నీ అమ్మేసుంటుంది. పాపం మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఆ నగలు కూడా నీకు మిగలలేదు. అంతా ఆ రాక్షసి వల్లే. ఏయ్, కత్తి తెచ్చావంటే ఆ అనసూయని చంపడానికి మామ ఏడ్చావు. ఆ అనసూయ నెత్తి మీద కొట్టాలంటే నిచ్చెన కావాలి, కడుపులో పొడవాలంటే కుర్చీ కావాలి. నువ్వు అనసూయని చంపుతావా? చంపనికి కుర్చీలు నిచ్చనలేందుకు మామ కత్తి చాలు దాని పేగులు తీసి మెడలో వేసుకుంటా. పర్మిషన్ లేదమ్మా. దేనికి? మనిషి పేగులు మెడలో వేసుకోవడానికి. కావాలంటే ఒక ఫోటో దిగి ఆమె పేగులు ఆమెకిచ్చేయి, అవసరమైతే మళ్ళీ తీసుకో. మామ నేను ఇంత సీరియస్ గా ఉంటే నీకు కామెడీగా ఉందా? చంపుతా. నువ్వు పేగులు తీస్తా అనగానే ఆమె పొట్ట చూయించి మార్క్ చేసి మట్ర చేసుకోమంటుందా? అది రక్తం తాగే రాక్షసి. చంపడం ఎందుకులే అని వదిలేసింది. లేదంటే తలకు బొక్క పెట్టడం కాదు, తల తీసి నా ఎముకల్ని లెక్క పెట్టేది. నా మాట విని మర్చిపోమ్మా. నా ప్రాణం పోయినా ఇడిచిపెట్టాను మామా. నా తల్లి నగలు కొట్టేసింది, నా కళ్ళ ముందే నీ రక్తం కళ్ళ చూసింది. దెబ్బకి దెబ్బ కొట్టే వరకు నేను నిద్రపోను. అన్ని రోజులు నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా. మామా నీ రక్తం కళ్ళ చూసిన దాన్ని వదిలేమంటావా? చూసి వదిలేసినందుకు సంతోషించవే. లేదంటే నా బ్లడ్ సీసాలో వేసి బ్లడ్ బ్యాంక్లో అమ్మేసి ఉండేది. నా మాట విని ఆ నగల గురించి వదిలేవే. కావాలంటే అలాంటి నగలు నేను కొనిస్తాగా. వద్దు మామా, మా అమ్మ నగలు తప్ప నాకు ఏ నగలు వద్దు. నా ముందు రెండే టార్గెట్లున్నాయి మామా. ఒకటి, నిన్ను కొట్టినందుకు పగ తీర్చుకోవాలి. రెండు, మా అమ్మ నగలు తిరిగి తెచ్చుకోవాలి. ఈ రెండు సాధించేదాకా ఆ అనసూయని వదిలిపెట్టను. అమ్మా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఆ అనసూయని కొడితే నీ అక్క గీతకి నువ్వు శత్రు అవుతావే. అక్క ఇప్పుడొచ్చింది. మా మామ నేను ఈ భూమి మీద పడినప్పటి నుంచి ఉన్నాడు. నాకు అక్క కావాలి, అలాగని మామను వదులుకోలేను. మా మామకే కష్టం వస్తే అక్కనే కాదు ఆ దేవుడినైనా విడిచిపెట్టా. నీ విషయంలో అవసరమైతే అక్కతో కూడా కొట్లాడతా. వస్తా. ఆగవే, ఆపక్ మామ. ఆగవే, ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఆగవే మామ, శ్వేత, వదులు మామ. వదిలిపెట్టు. మామ. వదిలివే శ్వేత. మామ వదులు. మామ వద్దు శ్వేత, మామ వదులు మామ. శ్వేత వద్దు. అయినా ముసల్దాన్ని వదిలిపెట్టాను మామ. శ్వేత, శ్వేత. దేవుడా, దాని ఆవేశం తగ్గించి ఆ అనసూయ బారిన పడకుండా కాపాడుతండ్రి.
మొత్తానికి మనం సాధించామే. నా కొడుకు ఆస్తి ఆ శ్వేతకి దక్కకుండా మనం కోపడుతున్నావే. అవునత్తయ్య గారు, నీచులు ఏవైనా చేయగలరని మీరు నిరూపించారు. దుర్మార్గుల సత్తా ఏంటో చూపించారు అత్తయ్య గారు. పొగడ్డ నాకపోతే నోరు మూసుకొని ఉండండి. ఇలాంటి దిక్కుమాలిన పోలికలు పోల్చారంటే చంపుతా. అయ్యో అయ్యో, ఎన్ని డబ్బులు, ఎన్ని నగలు. ఈ డబ్బులు నగలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది అత్తయ్య గారు? పక్కన మీరిద్దరు లేకపోతే బాగుండు అనిపిస్తుంది. ఇందులో మాకు వాటా ఉంది, మర్చిపోయారా అత్తయ్య గారు? వాటన్నా? అవునత్తయ్య గారు, వచ్చిన దాంట్లో 50-50 చేసుకుంటా అన్నారు కదా. కదా. దొరుకుతుంది. ఇస్తున్నాను, నాకు తెలుసులే. ఇదిగా నీకో 50, నీకో 50. ఏంటి కామెడీలు చేస్తున్నారా? అయ్యో, లేకపోతే మీరు నాతో కామెడీలు చేస్తున్నారా? కష్టపడి ఆ శ్వేత మామ తలపగలు కొట్టింది నేను. మరి మీకెందుకు వాటా ఇవ్వాలే? మీకు తోడుగా వచ్చినందుకు. చాలే చాలే, ఈ మాత్రం డబ్బులు ఇచ్చుంటే మీరేంటే 2 కుక్కలు కూడా తోడుగా వచ్చుండేవి. కానీ డబ్బులు ఇవ్వకుండానే మేము కుక్కకి తోడుగా వచ్చామండి. ఏయ్, చాలా ఆపండి. మోసం చేయడానికి, మాయ చేసి చంపడానికి మేమేమన్నా మధుమతులు అనుకున్నావా? మా అమ్మని చంపింది వీళ్ళ. మీ చేతుల్లో మోసపోవడానికి మేము మధుమతి అంత మంచి వాళ్ళం కాదు. నీచ్ కమెంట్ కుత్తేలం. మీలాగన్నమాట. నర్మండి. మధుమతి చావుకి నేనెంత కారణమో మీరు అంతే కారణం. అది మర్చిపోయారా? ఏంటే మర్చిపోయారా? అయినా ఈ డబ్బుకి తన చావుకి ఏంటి సంబంధం? అదంతా మాకు అనవసరం అండి. ఈ డబ్బుల్లో నగల్లో మాకు వాటా కావాలి. అవును, నాకు వాటా కావాలి. అయ్యో, సరే సరే, మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. నాకు నాకు డబ్బులు కావాలి. నాకు నగలు కావాలి. అడి తిరగలే. చూసావా, ఇస్తున్నారే, సూపర్. ఆర్డర్ పంపించాను, తీసుకోండి. పంపించారా? ఎందులో? వాట్సాప్ లో. వాట్సాప్ లోనా? వాట్సాప్ లో పంపితే ఎలా తీసుకుంటాం అత్తయ్య గారు? తీసుకోకూడదనే వాట్సాప్ లో పంపించానే. అందులో ఉంచుకుంటే దొంగలు కూడా కొట్టేయలేరు. చాలా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. పంపించాను, తినండి. ఎక్కడ? వాట్సాప్ లో. అందులో అయితే అన్నం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎవ్వరూ తెల్లేరు, తీసుకోలేరు. ఏంటమ్మా? శ్వేత వాళ్ళ మామయ్య బుర్ర పగలగొట్టారా అండి? మరి నగలు అడిగితే ఇవ్వలేదు, అందుకే తప్పలేదు. మీరింత కఠినాత్మలని నేను అనుకోలేదండి. మీరింతటి కసే వాళ్ళని నేను ఊహించలేదండి. పాపమండి, అది నాటకాలలో విజయం సాధించి వీరబాలికలాగా సంపాదించిన ప్రైజుని అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా, అధర్మంగా దొంగిలించడానికి మీకు సిగ్గుగా లేదా అండి? నన్ను సిగ్గులేదంటావా? నాకు తిట్టడం రాదు కాబట్టి అంతకంటే అసహ్యంగా నేను తిట్టలేదండి.
మీరు నా నాన్నమ్మ గారని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందండి. ఛీ! ఒసేయ్ ఒసేయ్ నేనేదో నీ బుర్ర పగలగొట్టిండ్రు అంత ఫీల్ అవుతున్నావేంటే మా అమ్మని చంపిన వాళ్ళకి నా బుర్ర పగలగొట్టడం పెద్ద లెక్క అండి. మా అమ్మని చంపడమా అంటే మొత్తం వినేసిందా వీళ్ళ మాటలు విని ఫీల్ అవుతున్నావమ్మా అత్తని చంపిన కోడలని కొత్త నాటకం ప్రాక్టీస్ చేస్తున్నాను తల్లి అందులో డైలాగ్స్ చెప్పుకుంటున్నావు అంతే ఏయ్ చూస్తారంటే చెప్పండి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అత్తయ్య గారు? నిజమే చెప్పండి అవును గీత, మీ అమ్మని మేమే చంపాము. వసేయ్! అబ్బబ్బా, మీరే కదా అత్తయ్య గారు నిజం చెప్పమన్నారు. అబ్బ! అయ్యో నాటకంలో డైలాగ్ చెప్పండి అవును, మీ అమ్మని అత్తయ్య గారు కొండ మీద నుంచి తొయ్యలేదు. మీ అమ్మ చెడ్డదని నిన్ను కని హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయిందని అస్సలు అబద్ధం చెప్పలేదు. అవునవునమ్మా జరిగింది వదిలేసి నువ్వు వెళ్ళి పూజలు చేసుకోమ్మా అయితే ఈ నగల డబ్బులు శ్వేతకిచ్చేయండి. ఎందుకు అన్యాయం